గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి కల్తీ కళ్ళు తాగి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు అనేది ఈరోజు టాపిక్. ఈరోజు ఖచ్చితంగా చూడండి. కొంతమంది కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది అంటే చాలామందికి ఈ కల్తీ కళ్ళు ఎడిక్ట్ అయిపోయి అది ఎందువల్ల ఎడిక్ట్ అయిపోయారు దేనికి అనేది మనం మాట్లాడుకుందాం. ఈరోజు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైఫ్ మ్యాటర్, ఖచ్చితంగా చూడండి, వాచ్ చేయండి. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్ డైలీ వచ్చేసి మార్నింగ్ వెళ్తాను, బట్ ఈరోజు వెదర్ అనేది చాలా డేంజర్గా పడ్డది మా ఏరియాలో. సో వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను, చిన్న వర్క్ మీద వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉండే, సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, ఓకేనా? వాచ్ చేయండి. ఈరోజు యాక్చువల్గా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వీడియో తీయాలని అనుకున్నాను, బట్ తీస్తాను. క్లైమేట్ అనేది సహకరిస్తలేదు, బట్ మనం ఉండేది కార్లోనే కాబట్టి ఖచ్చితంగా తీస్తాను, చూడండి. గైస్, కల్తీ కళ్ళు తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి. ఎందుకనంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు అనేది మొత్తం ఆ సర్వేలో తేలింది. ఎందుకు వెళ్తున్నారంటే చీప్ లిక్కర్ వచ్చేసి 130-140 ఉంది వైన్స్లో. సో ఇది వచ్చేసి ఓన్లీ లీటర్ సీసా బీర్ సీసా వచ్చేసి 50 రూపీస్ అంట. 50 రూపీస్ దానికి. అందువల్ల అరే దానికంటే ఎక్కువ ఇది కిక్ ఇస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తాగుతున్నారు. రీసెంట్గా మన బ్రదర్ వచ్చేసి రఘు జర్నలిస్ట్ గారు మన తొలి వెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తనకి, అతను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ ఒకటే మాట, నిద్ర కోసం. అంటే మైండ్కి ఏ రకంగా ఎడిక్ట్ అయ్యారు అంటే అందరూ ఒక 40+, 50+ వాళ్ళే మొత్తం అమ్మమ్మలు, ఆంటీసు, పెద్ద అంకుళ్ళు, పొరలు అయితే ఎవరైతే లేరు నాకు తెలిసి. ఎందుకనంటే వాళ్ళే ఎందుకో ఎడిక్ట్ అయిపోయారంటే మొత్తము కూలీ నాలి చేసుకునే బ్రతుకులు వాళ్ళవి. మిడిల్ క్లాస్ వాళ్ళు సాయంత్రం కానీ మార్నింగ్ ఒక పెగ్గు, ఇంతకుముందు ఎలా ఉంటుంది, మార్నింగ్ ఒక పెగ్గు, ఈవినింగ్ ఒక పెగ్గు వేసుకొని పడుకుంటుండే. ఇప్పుడు ఎలా అయిపోయింది, మొత్తము హైదరాబాద్ మొత్తం వచ్చేసి కల్తీ కళ్ళుతోని నిండిపోయింది. దేనికి కల్తీ కళ్ళు అంటున్నానంటే, అరే ఊర్లలోనే చెట్టు మీద ఎక్కి ఈత కళ్ళు, తాటి కళ్ళు అని చెప్తే ఒక హాఫ్ అన్ అవర్, 5 minutes, 10 minutes, ఒక 1 hour లేట్ అయితేనే నీకు కళ్ళు దొరకదు, అరే అయిపోయిందని చెప్తాడు గౌడ్ సాప్ అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది ఇంతగానం కళ్ళు? ఎన్ని గణం ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? మొన్న రీసెంట్గా జరిగినది ఆ కుకట్పల్లి కళ్ళు కాంపౌండ్లో 40 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 7-8 మంది చనిపోయారు. ఎవరు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ? ఎవరు చెప్తారు? గవర్నమెంట్ చెప్తారా? ఎవరు చెప్తారు? అరే మీరు తీటాతోని మీరు తాగుతుర్రా భయ్య అని చెప్పి గవర్నమెంట్ దన్నా అనేస్తుంది. సో మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్ని ప్రభుత్వాలు ఉంటే అన్ని ప్రభుత్వాలనైతే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే మన తరఫు నుంచి ఒక్క ప్రాణం కాపాడినా కానీ అది ఎవరైనా సరే, పాలిటిక్స్ పక్కన పెట్టేసేయండి. నిజాలు మాట్లాడితే ఫ్యామిలీస్ రోడ్డు మీద పడడానికి రీజన్ ఏంటంటే, మొత్తం ముడ్డ గుడిచిపోవడానికి రీజన్ ఏంటంటే మత్తుకు బానిస అవ్వడం. అదొక్కటి లేదనుకో, అలా ఫ్యామిలీస్ అనేది చాలా మంచిగా ఉంటాయి. అదొక్కటైతే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మా దాంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉండే ఎడిక్టర్స్. కళ్ళు కాదు, వైన్, మందు, వాళ్ళు కూడా అలానే ఉండేది. అందు గురించి నాకు వాళ్ళే గుర్తుకొచ్చి, మా మామ ఉంటుండే, ఆయనను కూడా చెప్తే వినకుండా చేస్తే ఆయనని వేరే విధంగా ఆయన చనిపోయాడు. సో ఆయననే నాకు గుర్తుకొచ్చి, అరే ఈ వీడియో ఎలా అయినా చేయాలి, దీనివల్ల ఒక్కరిద్దరైనా మారితే నేను సాటిస్ఫై అవుతాను. ఇప్పుడు నాకు వీడియో తీయడానికి రీజన్ ఏంది, ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది అయినా కానీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పార్కింగ్ లైట్స్ వేసుకొని పోతున్నారు. నేను అంటే రిస్కీగా చేస్తున్నాను గైస్, సీరియస్లీ. అంటే నాకు టైం లేదు యాక్చువల్గా. మార్నింగ్ పడుకున్నాను, ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను చేస్తున్నాను వీడియో. ఎందుకు చేస్తున్నానంటే వీడియో ఒకవేళ మిస్ అయింది అనుకో, ఆల్రెడీ లేట్ అయిపోయింది ఈ వీడియో తీయడానికి. ఆల్రెడీ 3-4 days అయిపోయింది వాళ్ళు చనిపోయి కూడా. నిమ్స్లో, గాంధీలో పడేస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే పట్టించుకుంటారు, లేదంటే లేదు. అది అందరికి తెలిసిన విషయమే.
సూటిగా మాట్లాడేటోనికి ఏదున్నా నిజాలే మాట్లాడతాను. నేను కూడా 100% నిజాలే మాట్లాడతాను. సో ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ కళ్ళు కాంపౌండ్స్ అనేది బ్యాన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బతుకుల మీద కొట్టాలి, గౌడ్ షాప్ల బతుకుల మీద కొట్టాలి అని చెప్పి నేను చెప్పట్లేను. వాళ్ళకంటూ అదే ఆదాయం, అదే అది. కానీ ప్రాణాల కంటే ఒక్క ప్రాణం కాపాడడం అనేది చాలా గొప్పది. కాంగ్రెస్ సర్కార్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఇక్కడ ఉన్న కల్తీ కళ్ళు ఎందుకు నష వస్తుంది, ఎందుకు మత్తు వస్తుంది అంటే దాంట్లో వచ్చేసి గుల్ఫారం అనే ఒక మందు ఉంటుందంట, పౌడర్. అది ప్లస్ యూరియా, మన చెట్లకు వేస్తారు కదా, పొలాలలో వేసే యూరియా, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా టాబ్లెట్స్ అంట. ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటే అంత నష. అందుగురించే వాళ్ళు కళ్ళు తాగే వాళ్ళని ఏమంటారు, తిక్కకోతి. అరే పిచ్చిగా చేస్తున్నావు ఏంది, పిచ్చి కుక్క లెక్క చేస్తున్నావు, తిక్కకోతి లెక్క చేస్తున్నావు ఏంది అని అంటారు కదా. దేనికంటారు తెలుసా? అది వాళ్ళు ప్రవర్తన కాదు, అది ఆ కళ్ళు ప్రవర్తన. ఆ కళ్ళు కూడా కాదు, ఆ కళ్ళులో కలిపిన పౌడరు, టాబ్లెట్స్, యూరియా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ మానేయండి. మీ ఫ్యామిలీని ఏదన్నా అయిందనుకోండి, ఎవ్వరూ రారు, పెద్ద మనుషులు, ఆంటీస్ అండ్ అంకుల్స్. ఒక్కసారి నా వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు వీడియోస్. యూట్యూబ్ ఓపెన్ చేసి చదువురాని వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు. అందుగురించే మీరు ఒక్కసారి మారి మీ ఫ్యామిలీని, మీ భార్యని, మీ పిల్లల్ని దగ్గర తీసుకొని, ఉన్నది ఒకటే లైఫ్, నెక్స్ట్ ఉంటామో లేదో తెలియదు, ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి మంచిగా ఉండండి. ఓకేనా? 1 minute. సో ఆ మందుకు అనేది ఎడిక్ట్ అయిపోతున్నారు మొత్తం. ఎట్లా అంటే మనకు మందు తాగేటోళ్ళు కూడా 90 రాకుంటే ఇట్లా షోరింగ్ వస్తుంది, చూసినావా? ఎంతమంది ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము నిద్ర పట్టదు, మాకు నిద్ర కోసమే తాగుతున్నాం అంటే వాళ్ళకి ఆ మైండ్లో కూర్చునిపోయింది. అంటే దానికి ఆ మైండ్ అనేది మొత్తం వచ్చేసి ఆ కళ్ళు, అందులో కలిపే పౌడర్, టాబ్లెట్స్, దానికి మొత్తం ఎడిక్ట్ అయిపోయారు. మొత్తం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఉన్నారు, వందలాది మంది. ఇప్పుడు న్యూస్లో వస్తే అది ట్రెండ్ అయిపోతుంది, ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఒకటి ఉంటుంది. బట్ ఒకవేళ న్యూస్లో రాకుంటే పరిస్థితి ఏంది? అలా తాగి చనిపోయిన వాళ్ళు సారా ప్లస్ ఇది మొత్తం కల్తీ మందు తయారవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో మందనే కాదు, ప్రతిదీ కల్తీ అయింది. మనం అందు గురించి మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. అందు గురించి నా తరఫు నుంచి ఇది ఒక్క రిక్వెస్ట్. ఇది మంచి జనాల మంచి గురించి నేను ఏదైనా కానీ, ఎన్ని కామెంట్స్ బ్యాడ్ వచ్చినా కానీ, ఏదైనా సరే నేను కంపల్సరీ ఫేస్ చేస్తాను. ఎందుకంటే నా తరఫు నుంచి ఒక్కరు మారినా, ఒక్క ఫ్యామిలీ బాగుపడ్డా కానీ నా కుటుంబానికి, నాకు అనేది హ్యాపీగా, అంటే మీరు దీవిస్తారు కదా, అరే మంచి చెప్తున్నాడు పిల్లగాడు అని చెప్పి, అది దీవిస్తే చాలు నాకు అది ఒక్కటే కావాలి. సో అందుగురించే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. భార్య, పిల్లలు, ఫ్యామిలీ అనేది చాలా పెద్ద సముద్రము. కులం అనేది ఇంకా పెద్ద సముద్రము. అదొక్కటి. కులంలో ఇజ్జత్ పెట్టుకోండి, ఫ్యామిలీలో ఇజ్జత్ పెట్టుకోండి. కొడుకులని అరే మీ డాడీ తాగుతోడంట, మీ డాడీ ఇదంట అదంట అని చెప్పి చేసుకోకండి. వాళ్ళు కూడా బాధపడతారు. సో మంచిగా ఉండండి, మారండి, ఇప్పటికైనా మారండి. కరోనా పోయి ఎన్నో 10 yearsకి ఒకసారి ఒక రోగాలు, పెద్ద పెద్ద రోగాలు వచ్చిపోతున్నాయి. అయినా కానీ మన బతుకులు ఇట్లానే ఉంటున్నామంటే మనం కంపల్సరీ చేంజ్ కావాలి. మనం కుక్కలం కాదు కదా, కుక్కలైనా అవి ఏ అలవాటు లేకుండా మంచి విశ్వాసంతోనే ఉంటాయి. దాంతో ఎందుకు పోలుస్తామంటే మనం జంతువులం కాదు. యాక్చువల్గా మనం జంతువులం కాదు కాబట్టి, మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడతాం. మన మైండ్ అనేది అన్ని జంతువుల కంటే పవర్ఫుల్ కాబట్టి ఒక్కసారి ఈ చిన్న మందు మానడానికి ఏవేవో చెట్లు తాగుతారు, ఏవేవో అది తాయితలు కట్టించుకుంటారు, అది కట్టించుకుంటారు. మనసు ఉండాలి. మనసు మీద, బ్రెయిన్ మీద ఒక్కటి నేను తాగండ్రా భయ్య అని చెప్పి ఉంది అనుకోండి, ఏదైనా కానీ ఎవరైనా సరే మారిపోతారు. ఇంకొకటి మెయిన్గా వచ్చేసి అంకుళ్ళు, ఆంటీస్, వీళ్ళు మీ పిల్లలు ఉంటే బ్రదర్స్, మీరు కూడా మీ తల్లిదండ్రులను పట్టించుకోండి. ఎందుకంటే వాళ్ళు తాగొత్తులు అని చెప్పి లైట్ తీసుకోకండి. ఉన్నది కూడా జిందగీ. వాళ్ళకి కావాలంటే కాస్ట్లీ మందు, ఎంసీ డైట్ ప్లస్ రాయల్ స్టాకు ఇలాంటి మందు, అది కూడా 90, ఒక చిన్న పెగ్గు పొయ్యండి. ఎందుకంటే తల్లిదండ్రులని ఎవ్వరు రోడ్ల మీద అది చేయకండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ మంచిగా లేదు. ఫ్యామిలీ ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అందు గురించి చెప్తున్నా గైస్, మీరు కంపల్సరీ మారండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటి కళ్ళు కాంపౌండ్లో హైదరాబాద్లో అంతా బ్యాన్ చేయండి. ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు అంతగానం? ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఏ జిల్లా నుంచి వస్తుంది, ఏ డిస్టిక్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంతగానం? సో అది కల్తీ కళ్ళు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. సో అవన్నీ బ్యాన్ చేపియండి. వాళ్ళ జీవితాలు వేరే వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళకి చూపించండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నా వీడియో వల్ల ఒక్కరు మారినా కానీ నాకు కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
ఇప్పుడు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి నాకు. ఎందుకంటే ఊరికే వీడియో చేసుకుంటా వెళ్ళిన అనుకోండి, అది వీడియోస్ పోతూనే ఉంటాయి, అది వ్యూస్ వెళ్ళకపోయి నేను వీడియో చేస్తున్నాను. బట్ నా వల్ల నేను వీడియో చేసినందుకు ఒక్కటైనా యూస్ఫుల్ ఉండాలి కదా. సో మీరు కామెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకేనా గైస్, ఇంకో వర్షం ఘోరంగా పడుతుంది, అయినా నేను వీడియో చేస్తున్నాను. కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి ఖచ్చితంగా. ఓకేనా గైస్, టేక్ కేర్, సీ యూ, బాయ్. సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. Guys, stay healthy, stay strong, take care.